గౌరు దంపతులతో జగన్ ఆవేదన. గౌరు సుచరితా రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ స్థాయిలో అండగా నిలిచారో అందరికీ తెలిసిన విషయమే. అయితే గౌరు దంపతులు మాత్రం ఆశ్రయం ఇచ్చిన వారికి వెన్నుపోటు పొడిచే రాజకీయాలు చేశారు. అన్నీ తెలుసుకున్న జగన్ ఆ దంపతులు ఎదురుగానే ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నే నమ్ముకున్నాం అని చివరి దశలో కూడా కల్లబొల్లి కబుర్లు చెప్పి జగన్ నమ్మించడానికి ప్రయత్నం చేసిన గౌరు దంపతులకు వాళ్ళ వ్యవహారాలన్నిటినీ సాక్ష్యాలతో సహా వాళ్ళకే చూపించాడు విజయసాయిరెడ్డి. ఆ తర్వాత వాళ్ళ నోట మాట రాకుండా పోయింది. నన్ను నమ్ముకున్నారా, అమ్ముకున్నారా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి. వెన్నుపోటు రాజకీయాలకు వైకాపాలో స్థానం లేదని, విలువలు నిజాయితీతో లేని రాజకీయాలు వైఎస్ కు సరిపడవని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. గౌరు దంపతులతో వైఎస్ జగన్ చివరి సమావేశంలో ఏం జరిగిందో అందరికీ తెలిసాక ఇప్పుడు గౌరు దంపతులు కొత్త రాగాలు తీస్తూ అబద్ధపు రాజకీయం చేస్తున్నారు. గౌరు దంపతుల వెన్నుపోటు రాజకీయం ఏమిటంటే ఎమ్మెల్సీగా చక్రపాణి రెడ్డి రాజీనామాతో వచ్చిన ఖాళీకి పోటీ చేయమని చెప్పారు. కొద్దిపాటి తేడాతో మాత్రమే 2017లో చక్రపాణి గెలిచారు. శిల్పా సోదరులు ఇటు రావడంతో నంద్యాల అండ్ శ్రీశైలం నియోజకవర్గాల్లో దాదాపు 50 ఓట్లు వచ్చాయి. దానితో గెలుపుకు అవకాశం ఉంది. అయినా పోటీకి సిద్ధపడలేదు. దీనికి కారణం చంద్రబాబు వేసిన పాచికలో వీళ్లు బోల్తా పడటం. గౌరు బావైన శివానంద రెడ్డికి ఎమ్మెల్సీ అని ముందుగా ప్రచారం చేయించారు. బావతో పోటీ చేయలేనని, ఒకసారి ఇంకోసారి చేస్తా అని చెప్పి అలా చివరకు నాంచుతూ చివరిగా చేతులెత్తేసి టీడీపీ గెలుపుకి సాయపడ్డారు గౌరు సుజాత భర్త. అవకాశం చూసి చంద్రబాబు కేఈ ప్రభాకర్ కి ఆ ఎమ్మెల్సీ ఇచ్చారు. 2016-17 మధ్యలో 2 సార్లు పార్టీ మారని చూశారు గౌరు దంపతులు. మంత్రి పదవి హామీ లేకపోవడం వల్ల మారలేదు. ఈ విషయాలన్నీ టీడీపీ మీడియాలను సాక్ష్యాలతో సహా వచ్చాయి. అయినప్పటికీ గౌరు దంపతులు ఎప్పుడూ కూడా ఆ విషయాలు ఖండించలేదు. ఇప్పుడు కూడా కేవలం వాళ్ళ బావ శివానంద రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తాము, మీరు రండి మీకు పాండ్యం ఇస్తా అన్న బేరం మీదే వెళ్లారు గౌరు దంపతులు. పాండ్యం గురించి జగన్ ఇప్పటి వరకు ఎక్కడా టికెట్ ఇవ్వను అని గాని ఇస్తా అని గాని చెప్పలేదు. ముందుగానే టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ చేసుకుని పార్టీ వీడడానికి రెడీ అయ్యారు గౌరు దంపతులు. చివరి నిమిషంలో కూడా నిన్నే నమ్ముకున్నామంటూ జగన్ ముందు కల్లబల్లి కబుర్లు చెప్పారు. అయితే జగన్ మాత్రం నన్ను నమ్ముకున్నారా, అమ్ముకున్నారా అక్క అంటూ సూటిగా ప్రశ్నించడంతో గౌరు దంపతుల నుంచి నోట మాట రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.